హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ప్రీవియస్గా మనమైతే ఒక బ్లూ టాకీస్ చిప్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. అది టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మీరు అడిగారని అయితే గైస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. చాలా క్రేజీగా అయితే రావడం జరిగింది. మనం ఛాలెంజెస్లో ఎప్పుడు ఓడిపోయినా సరే జోలో చిప్ని అయితే యాజ్ ఏ పనిష్మెంట్ లాగా పెడతాం. అండ్ దీన్ని తిన్న తర్వాత హీట్ మొత్తం బయటకు వస్తుంది. అండ్ మీరు మా రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. నేను తిన్నా, అన్నయ్య తిన్నాడు, మతి తిన్నాడు, కిట్టు తిన్నాడు, అందరూ జోలో చిప్స్ అయితే తిన్నారు. బట్ ఈరోజు ఈ వీడియోలో మీలో చాలామంది ఏ ప్రోడక్ట్ని టేస్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారంటే చిల్లీ చాక్లెట్ని. సో అది వచ్చేసి జోలో చిప్ కంటే కాస్ట్లీ అండ్ జోలో చిప్ కంటే ఎక్కువ కారంగా ఉంటుందని అయితే గైస్ సజెస్ట్ చేశారు. సో మీకోసమే గైస్ నేనైతే చిల్లీ చాక్లెట్ని తెప్పించాను. ఈ వీడియోలో ఈ చిల్లీ చాక్లెట్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మా నలుగురం కొద్ది కొద్దిగా ఈ చాక్లెట్ని టేస్ట్ చేసి అసలు దీని టేస్ట్ ఎలా ఉంది, జోలో చిప్ కంటే ఎక్కువ కారంగా ఉందా, తక్కువ కారంగా ఉందా, దీన్ని నార్మల్గా మనం కొనుక్కొని తినొచ్చా లేదా అని అయితే గైస్ మీకు చెప్పబోతున్నాను. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ ఈ చాక్లెట్ని అయితే ఓపెన్ చేసేద్దాం అండ్ టేస్ట్ చేద్దాం. ఈ చాక్లెట్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్, జోలో చిప్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. సో జోలో చిప్ కంటే నాకు తెలిసి ఎక్కువగానే కారంగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా సూపర్గా రావడం జరిగింది. బయట ఒక బాక్స్లో వచ్చింది అండ్ ఈ విధంగా అయితే ప్యాక్ చేసి పంపించారు. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. చిల్లీ చాక్లెట్, దీన్ని చూస్తే డైరీ మిల్క్ గుర్తొస్తుంది. బట్ దీనిపైన మిరపకాయని చూస్తే జోలో చిప్ గుర్తొస్తుంది. చూడొచ్చు ఇది ఎలా ఉందో. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఈ చాక్లెట్స్ వచ్చేసి ఇండియాలో అయితే తయారు కావు. మీరు ఇక్కడ చూడవచ్చు మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ స్విట్జర్లాండ్ అని అయితే గైస్ ఉందన్నమాట. సో ఇది స్విట్జర్లాండ్ అయితే మ్యానుఫ్యాక్చర్ కావడం జరుగుతుంది. స్విట్జర్లాండ్ నుంచి సిద్దిపేటకు అయితే వచ్చింది ఇది. సో ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సేమ్ డైరీ మిల్క్ లాగానే ఉంది, బట్ టేస్ట్ చూడాలి ఏ విధంగా ఉంటుందో. పెద్ద పీసులు అయితే ఉన్నాయి. సో మంచిగా ఒక పీస్ తిందాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇగో సేమ్ డైరీ మిల్క్ చాక్లెట్ లెక్కనే ఉన్నది కదా. సో దీన్ని టేస్ట్ చేసి చూస్తున్నా. హే, డైరీ మిల్క్ లెక్కనే ఉంది. ఇది స్మెల్తోనైతే టేస్ట్ కాదు, స్మెల్. సరే టేస్ట్ చేస్తున్నా. తీపి కారం అన్నట్టున్నది. తీయ ఉంది, కారం ఉంది, రెండు ఉన్నాయి. ముక్కద పీస్ తిన్నందుకే కారం ఉంది, తీయ కూడా ఉన్నది. ఇదేం టేస్ట్ బాబు, తీయ ఉంది, కారం ఉంది. ఒక పీస్ తిన్నాను కాబట్టి కారం వచ్చేసినంత అలుగుతలేదు. మొత్తం చాక్లెట్ తిన్నట్లయితే జోలో చిప్ కంటే ఎక్కువనే పడుతుంది కన్ఫర్మ్ ఇది మాత్రం. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే గైస్ మతిన్ తినబోతుండో. సో చూద్దాం మతిన్ రియాక్షన్ ఏముంటుందని చెప్పేసి. మతిన్ కమాన్. యా ఎంజాయ్ పండగ. ఎట్లుంది? చాక్లెట్ స్మెల్ అవుతుంది మొత్తం. చాక్లెట్ మతిన్ గారు టేస్ట్ ఎలా ఉంది కొంచెం మా ఆడియన్స్కి చెప్తారా? మతిన్ ఉంది. ఏదో చిన్నది అలుగుతుంది కారం. కారం తగులుతలేదా? తీపి తగులుతుంది, మొత్తం తీపే ఉంది. కారం వచ్చేసి నువ్వు మొత్తం తింటే జోలో చిప్ అంత కారం ఉండదా? ఒక్క పీసే తింటున్నాం కాబట్టి కారం కొద్ది ఇప్పుడు తగులుతుంది, మొత్తం తినగా తగులుతుంది కదా. సో చెప్పాను కదా గైస్, ఒకవేళ కంప్లీట్గా తిన్నట్లయితే జోలో చిప్ కంటే ఎక్కువ కారమే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు వచ్చేసి అన్నయ్య అయితే దీన్ని టేస్ట్ చేస్తాడు. సో చూద్దాం అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి. డైరీ మిల్క్ 5 స్టార్, అవే నార్మల్ చాక్లెట్ స్మెల్ వస్తుంది. డైరీ మిల్క్ చాక్లెట్ మీద కారపొడి చల్లుకుని తిన్నట్టుంది. తీపి కారం అన్నట్టున్నది. తీయ చాక్లెట్ వస్తుంది, దాంట్లోనే మళ్ళీ కారం ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మొత్తం తిను, గీడం అంటుంది వెరైటీగా. మొత్తం తిని ఇట్లుంది. ఇంకోటి తినాలని ఉంది. కారం లేదా?
కారం అయితే కానీ ఇక్కడ మండుతుంది గిల్ల. తీయ కారం రెండు కలుగుతున్నాయి. ఒకటేసారి 2 రుచులను అదేంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తినచ్చు. చెప్పింది కదా స్టార్టింగ్లోనే, డైరీ మిల్క్ చాక్లెట్ పైన కారం చల్లుకొని తింటే ఎట్లుంటుంది, సేమ్ అదే ఉంది. మొత్తం తింటే జోలో చిప్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువనే ఉంటుంది. మొత్తం చాక్లెట్ తింటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మన కిట్టు ట్రై చేస్తాడు. సో చూద్దాం కిట్టు రియాక్షన్ ఎలా ఉంటుందో. కామన్గా అన్నీ ఉన్నట్టే ఉన్నాయి. మన డైరీ మిల్క్ అవి ఇవి ఉంటాయి. ఎట్లుంది? కారం వచ్చింది, తీయ వచ్చింది, పుల్లగా రాలే. పుల్లగా రాలే. రెండునే అన్న నిజంగా. కళ్ళకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు పురుగు పడ్డది కానీ. తిను మొత్తం తిని ఒకటేసారి. జోలో చిప్ అందరికంటే ఎక్కువ తిన్నది నువ్వే మన టీంలో. సో జోలో చిప్ కంటే ఎక్కువ కారం ఉందా తక్కువ కారం ఉందా మొత్తం తింటే? దాని లెక్కనే ఉంటుంది సార్. సో ఫైనలీ గైస్, ఇది మీరు అడిగారని చెప్పేసి చిల్లీ చాక్లెట్ని అయితే ఆర్డర్ చేసాం. అండ్ చాలా టేస్టీగా అయితే ఉంది. ఇది కొద్దిగా కారం ఉన్నది, బట్ టేస్టీ ఉన్నది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయనట్లయితే క్రేజీగా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఏ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసి టేస్ట్ చేయమంటారో కామెంట్ అయితే చేయండి. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.